వేల మందికి ప్రాణదానం చేసిన వైద్యులు క్యాన్సర్ వైద్యంలో ప్రపంచ ప్రసిద్ధుడైన మన తెలుగు బిడ్డ నోరి దత్తాత్రేయుడికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడంపై నర్స్ హర్షం వ్యక్తం చేసింది. ఇది యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ విషయమని నర్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల అన్నారు. అమెరికాలో కూడా డాక్టర్ నోరి సేవలకు ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు లభించాయని, వేల మందికి ఆయన ప్రాణదాతగా నిలిచారని నర్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాటి తెలిపారు. పద్మ పురస్కారాలు వరించిన తెలుగు వారందరికీ నర్స్ అభినందనలు తెలిపింది. తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్లు పద్మ పురస్కారాలు వరించడం వారి నటన ప్రతిభకు, కళా రంగానికి చేసిన సేవలకు అసలైన గుర్తింపు అని నర్స్ కొనియాడింది. అలాగే సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, వైద్యంలో పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి, గూడూరు వెంకట్రావు, కల్లోల గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో డాక్టర్ కుమారస్వామి, తరంగరాజ్, రామారెడ్డి, మామిడి, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, వెంపటి కుటుంబశాస్త్రి, సాహిత్యం, గూడూరు వెంకట్రావు వైద్యం, దీపికారెడ్డి నృత్యకారిణి, గడ్డమనుగు చంద్రమౌళి సైన్స్ విభాగాల్లో పద్మశ్రీ వరించిన వారందరికీ నర్స్ హృదయపూర్వకంగా అభినందించింది. మణిరత్నం గతంలో దొంగ సినిమా తీశారు. తమిళంలో, తెలుగులోనూ బాగా ఆడింది. ఆ సినిమాలో ఉన్న సీన్ లాగే జరిగిన ఓ సంఘటన 3 రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. 400 కోట్ల రూపాయల కరెన్సీతో బయలుదేరిన ఓ కంటైనర్ దారిలో కనిపించకుండా పోయింది. గుజరాత్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, గోవాల మీదుగా తిరుపతి చేరాల్సిన సొమ్ము అని కొందరు, కాదు గుజరాత్ నుంచి మహారాష్ట్ర మీదుగా కర్ణాటక, గోవాలకు చేరాల్సిన సొమ్ము అని మరికొందరు ఇలా వాదనలు వినిపిస్తున్నారు. మొత్తంగా ఈ సొమ్ము కనిపించకుండా పోయి చాలా రోజులు అయింది. ఈ మధ్యనే పబ్లిక్లోనికి వచ్చింది. సదరు కంటైనర్ నడిపిస్తున్న డ్రైవర్ కూడా ఈ నెల 18నే మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సొమ్ము ఎలా పోయింది, ఎక్కడికి పోయింది, అసలు ఎంత సొమ్మును ఎవరు తరలిస్తున్నారు, ఎందుకు తరలిస్తున్నారు, ప్రయోజనం ఏంటి అనే అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు. పైగా ఈ వివాదం 3 రాష్ట్రాల చుట్టూ తిరుగుతోంది. కేసు నమోదైంది మహారాష్ట్రలో, కానీ ఘటన జరిగింది గోవా, కర్ణాటక సరిహద్దుల్లోని బెళగావిలో. దీంతో ఈ 3 రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించడం, పోలీసులు ఎవరికి వారుగా వ్యవహరించడంతో అసలు ఈ వ్యవహారం ఏంటనేది తేలడం లేదు. దీనికి రాజకీయాలు కూడా తోడయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్లు ఈ వ్యవహారాన్ని ఒకరికి మీదకి ఒకరు నెట్టేసుకుంటున్నారు. నాని హీరోగా నటిస్తున్న సినిమా ది ప్యారడైజ్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో నాని నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నారు. ఇదివరకే రిలీజ్ చేసిన గ్లింప్స్తో ఆ క్లారిటీ వచ్చేసింది. సీనియర్ నటుడు మోహన్ బాబు సికాంజా మాలిక్ అనే విలన్ గా కనిపించబోతున్నారు. కిలా ఫేమ్ రాఘవ్ జుయల్ కూడా ఓ విలన్. ఇప్పుడు తనికెళ్ల భరణి కూడా పత్రి నాయక పాత్ర చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే బయటపెట్టారు. చాన్నాళ్ల తర్వాత విలన్ రోల్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కెరీర్ ప్రారంభంలో తనికెళ్ల భరణి విలన్ రోల్స్ ఎక్కువగా చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టు అయిన తరువాత తండ్రి తరహా పాత్రలో కనిపిస్తూ వచ్చారు. మళ్లీ ఇన్నాళ్లకు పత్రి నాయక పాత్ర అంటే విశేషమే. ఈ మూవీలోనే సీనియర్ నటుడు బాబు మోహన్ కూడా ఉన్నారు. ఈయనది కూడా నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది. చూస్తుంటే నానితో ఢీ కొట్టేందుకు చాలా మంది విలన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నాని ఫ్రెండ్ బిర్యానీగా సంపూర్ణేష్ బాబు నటిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్. ఈ సినిమా కోసం ఒకప్పటి సీనియర్స్ ని విలన్స్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదిలా ఏం ప్లాన్ చేశాడు అనేది మూవీ రిలీజ్ అయితేనే తెలుస్తోంది. ఈ మూవీ ముందుగా అనుకున్న లెక్క ప్రకారం మార్చి 26న థియేటర్లోనికి రావాలి, కానీ వాయిదా గ్యారంటీ అని తెలుస్తోంది. కోలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో నటించిన సమంత ఇటీవల తమిళ చిత్రాలకు దూరంగా ఉంటుంది. విజయ్ సూర్య, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోల సరసన నటించిన సమంత అవకాశాలు లేక కోలీవుడ్ వైపు చూడడం లేదు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సమంతకు ఓ సినిమాలో నటించే అవకాశం రానున్నట్లు తెలుస్తుంది. కాకపోతే ఆ సినిమాలో నటించేందుకు సమంత ఒప్పుకుంటుందా లేదా అన్నది తెలియరాలేదు. మరోవైపు సంచలన కథానాయకుడుగా ముద్ర వేసుకున్న నటుడు శింబు మంచి విజయాన్ని అందుకొని చాలా కాలమైందనే చెప్పాలి. ఇటీవల కమల్ హాసన్ కలిసి నటించిన దగ్స్ లైఫ్ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నిర్మాణంలో ఉంది. వి క్రియేషన్ పతాకంపై కలైపులి ఎస్ దాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరసన్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో శింబుకు జంటగా సమంతను కథానాయికగా నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. సమంతతో నిర్మాతల వర్గం చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. ఇదే కనుక నిజమైతే శింబు, సమంత కలిసి నటించే తొలి చిత్రం కూడా ఇదే అవుతోంది.